కర్నూలు నగరంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. 23వ వార్డు బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ సునీల్ పై వైసీపీ శ్రేణులు హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈ దాడిని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వరులు తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి టీజీ భరత్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇక బాధితుడు సునీల్ కు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సోమిశెట్టి హామీ ఇచ్చారు. కర్నూలు నగరంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. 23వ వార్డు బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ సునీల్ పై వైసీపీ శ్రేణులు హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈ దాడిని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వరులు తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి టీజీ భరత్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాధితుడు సునీల్ కు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సోమిశెట్టి హామీ ఇచ్చారు.